హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము ఇండియన్ ఆర్మీ నుంచి అయితే గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. 21 మూమెంట్ గ్రూప్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. జస్ట్ ఇక్కడ మీరు 10th క్లాస్ పాస్ ఉంటే కూడా అప్లై అనేది చేసుకోగలరు. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కావాలనుకుంటే అప్లై వీడియో కూడా చేసి అయితే పెడతాను. చూసుకుంటే గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి, సివిలియన్ ఉద్యోగాలండి. చూసుకుంటే ట్రాన్సెప్ట్ క్యాంప్ లేదా మూమెంట్ కంట్రోల్, ఇక్కడ మూమెంట్ ఫార్వర్డ్ అనేది గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇదనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్మీ హెడ్ క్వార్టర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉన్నాయండి, మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు చూసుకుంటే వేకెన్సీ వైజ్గా అనేది ఫస్ట్ అనేది ఎంటీఎస్ సఫాయి వాళ్ళ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ 22 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ జనరల్లో 7, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, ఆ తర్వాత ఎస్సీ వాళ్ళకు 4, ఆ తర్వాత ఇక్కడ ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 3, సర్వీస్మెన్ వాళ్ళకి అయితే 2 అయితే కేటాయించారు. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుంది. ఇక్కడైతే మీరు గమనించవచ్చు కేటగిరీ వైజ్గా. అండ్ సాలరీ అనేది లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ అనేది 18,000 అయితే ఉంటుందండి. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని దగ్గర స్టార్టింగ్ 21,000 అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే అప్లై అనేది చేసుకోగలరు. డిసేబుల్గా రిలేటివ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇది లేకపోయినా పర్వాలేదండి, అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వాషన్ మ్యాన్ 8 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ అయితే సేమ్ అయితే ఉంటుందండి. 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరు. అదేవిధంగా సాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 21,000 అయితే రావడం అయితే జరుగుతుంది, అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు అయితే మీకు మిలిటరీ క్లాత్ అనేది వాష్ చేయడం అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మెస్ వెటర్ అండి. 13 వేకెన్సీ అయితే కేటాయించారు. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అవిలా కూడా సేమ్ అయితే ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th ఆర్ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. డిజరబుల్గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి, లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు. డిజరబుల్గా అనేది మ్యాండేటరీ ఏం కాదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మసాల్ చేయండి. 8 వేకెన్సీ అయితే కేటాయించారు. కేటగిరీ వైజ్గా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుంది, 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే. అండ్ శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుందండి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు 10th ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండి మసాల్స్ డ్యూటీ గురించి అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు గమనించండి. నెక్స్ట్ మనం చూసుకుంటే కుక్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 34 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మంచి వేకెన్సీ అయితే ఉన్నాయండి వీళ్ళకి అనేది. అయితే మీరు గమనించండి. ఒకవేళ మీకు కుకింగ్ వస్తే ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే కేటాయించారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th ఆర్ ఈక్వలెంట్ ఉన్న తర్వాత అయితే మీకు ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ప్రిపరేషన్ ట్రేడ్ అయితే మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కుకింగ్లో గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బార్బర్ అండి. 8 వేకెన్సీ అయితే కేటాయించారు. అండ్ ఏజ్ లిమిట్ అనేది కూడా సేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ 21,000. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th ఆర్ ఈక్వలెంట్ చేసిన తర్వాత అయితే బార్బర్ ట్రేడ్ నుంచి అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, లేకపోయినా పర్లేదు. బార్బర్ ట్రేడ్ చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో గైస్, ఈ అడ్వర్టైజ్ అనేది ఇంప్లిమెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. February 18 అయితే స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు మార్చి ఇక్కడ 11 వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఎలా అప్లై చాలా ప్రాసెస్ ఏంటి మీకు కావాలనుకుంటే కామెంట్లో చెప్తే నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అప్లికేషన్ ఆఫ్ స్క్రీనింగ్ అనేది గమనించండి. ఇక్కడ చూసుకుంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే వాళ్ళకైతే ఇక్కడ మీ క్వాలిఫికేషన్లో వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా అయితే మీకు షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్కి అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ సెండ్ చేసేటప్పుడు ఏమేమి పంపించాలో మీకు తప్ప అప్పుడైతే చెప్తాను. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఓన్లీ ఇక్కడ 10th లెవెల్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ ఫస్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్, ఆ తర్వాత మీకు ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుందని గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ జస్ట్ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఇక్కడ మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. హెడ్ క్వార్టర్ 21 మూమెంట్ కంట్రోల్ గ్రూప్. అండ్ పిన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దీనికైతే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఢిల్లీ క్యాంట్ 10 అనేది ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అక్కడికైతే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అయితే 2 or 3 days ముందు అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మిగతా అనే వాళ్ళైతే ఇక్కడ చూపించారు. మీకు ఎలాంటి ట్రావెల్ అలవెన్స్ కానీ అలాంటిది అయితే వాళ్ళు కల్పించారు. మీరే అరేంజ్ చేసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే కాల్ లెటర్ అనేది షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళకైతే పంపిస్తారు. అండ్ వాళ్ళు మాత్రం రైటింగ్ ఎగ్జామ్కి అయితే వెళ్ళొచ్చు. తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి.
అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. గైస్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది గమనించాల్సి అయితే ఉంటుందండి. రాజస్థాన్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్, హర్యానా, అదేవిధంగా పంజాబ్, ఇక్కడైతే ఈ పోస్టింగ్ అయితే ఉంటుందండి. మీరైతే ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.